గీత అయిందా? కట్టుకుంటున్నానమ్మా. ఈ వంకాయ రంగు చీర రమణికి, ఈ పసుపు రంగు చీర కృష్ణవేణికి, ఈ పచ్చ రంగు చీర గీత. ఈ పచ్చ రంగు చీర ఎవరికి కట్టుకున్నావమ్మా? దేవి అత్తకమ్మా. దేవికి. అమ్మా చూడు గీత, నీకు నా డిస్టే తగిలేలా ఉంది. వసుంధరా, వసుంధరా, రేపు పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లన్నీ పూర్తయిపోయినట్టేగా? అయిపోయాయండి. విడిదిల్లు గురించి సుబ్బారావుకి చెప్పాను, నీకు చెప్పాడా? చెప్పాడండి. లేకపోతే మాట పడిపోతాం. సరే. సిలిండర్ ఏంటి అక్కడ వదిలేసావులాగా? నాన్న చూడు బుట్టలు. పొద్దున్నే పెళ్లి పెట్టుకొని ఇంకా కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటారండి మీరు? వెళ్ళి పడుకోవచ్చు కదా. ఏంటమ్మా నాన్నకు ప్రేమగా మాట్లాడటమే రాదా? ఎప్పుడు చూసినా నా మీద అరుస్తూనే ఉంటాడు. రేపు నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతున్నాను కదా, ఈ రోజు నాతో ప్రేమగా మాట్లాడొచ్చు కదమ్మా. అమ్మా, మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నంత ఎలా ఉంటారు తెలుసా? ఓ ఫ్రెండ్ లా ఉంటారు, కానీ నాన్న ఫ్రెండ్ లా కాదు కదా, అసలు నాన్నలానే ఉన్నాడు. గీత ఏంటి మాటలు? మాట్లాడిని అమ్మా, మాట్లాడిని. మా ఫ్రెండ్స్ అందరు టౌన్ కాలేజీలో చదువుతుంటే నన్ను మాత్రం తీసుకెళ్లి ఊరి చివరున్న కాలేజీలో జాయిన్ చేశాడు. రోజు ఆయన గారు తీసుకెళ్తే ఆయన గారు తీసుకొస్తారు. మా ఫ్రెండ్స్ అందరితో కలిసి బీటెక్ చదువుదాం అనుకుంటే నాకు ఇష్టం లేకపోయినా నన్ను తీసుకెళ్లి ఎంబీబీఎస్ చదివించాడు. ఇంకా మాట్లాడేవంటే పళ్ళు రాలిపోతాయి. అమ్మా గీత, నీకు తెలుసు కదా మీ నాన్న మాట తీరంతే అని. నువ్వు అని సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు అంతే. అర్థం చేసుకోవట్లేదా? ఇంకేం అర్థం చేసుకోవాలమ్మా? ప్రేమ లేని మనిషిని ఇంకేం అర్థం చేసుకోవాలి? అది కాదే అమ్మా. నా దృష్టిలో మీ ఆయన ఒక భర్తగా ఓడిపోయాడు, ఒక తండ్రిగా కూడా ఓడిపోయాడు. అన్నం తిని గీత, కడుపు నిండిపోయింది. ఆయన గారికి పెట్టు, తింటాడు. వసుంధరా, రేపు పూజకి కావాల్సిన సామాన్లన్నీ వచ్చేసినట్టేనా? వచ్చేసేయండి. ఇదిగో కొబ్బరికాయలు సరిపోతే పెరట్లో కొబ్బరికాయలను ఒలిచి పెట్టాను, కావాలంటే తీసుకో. అమ్మాయి పడుకుందా? మీరు గట్టిగా అరిసారని అలిగి పడుకుంది. మీరు గీతతో కొంచెం ప్రేమగా మాట్లాడొచ్చు కదండి. అంటే నీ ఉద్దేశం నా కూతురు మీద నాకు ప్రేమ లేదనా? ఎలా అనగలుగుతున్నావు వసుంధరా మాట నువ్వు? నా కూతురు మీద ప్రేమ ఉంది కాబట్టే కదా మన ఊళ్ళో బడి ఉన్నా సరే దానికి స్పోర్ట్స్ అంటే ఇష్టం అని చెప్పి పక్క ఊళ్ళో స్పోర్ట్స్ ఉన్న బడిలో జాయిన్ చేశాను. ప్రయాణం చేసి అలసిపోద్ది కదా అని స్వయంగా నేనే కాలేజీకి తీసుకెళ్లి ఇంటికి తీసుకొచ్చేవాడిని. ఎందుకు? కూతురు పక్కన తండ్రి ఉంటే ధైర్యం వేరు వస్తుందిరా. దాని చిన్నప్పుడు నేను దగ్గరికి వచ్చి నానా నేను పెద్ద అయ్యాక డాక్టర్ని అవుతాను, మీ అందరికి నేనే ట్రీట్మెంట్ చేస్తాననేది. డాక్టర్ అవడం దాని కల వస్తుందిరా, దాన్ని నెరవేర్చడం నా కల. అందుకే ఉన్న పొలాన్ని కూడా అమ్మేసి ఎంబీబీఎస్ చదివించాను దాన్ని. మరి ఇదంతా ప్రేమ కాదంటావా? అది కావాలంటే నా ప్రాణం కూడా ఇచ్చేస్తాను వసుంధరా. నాకు పుట్టింది కూతురు కాదు వసుంధరా, మా అమ్మ. అమ్మ స్థానంలో కూతురు వచ్చిందంటే ఆ ప్రేమ ఇంకెంత ఉంటుంది? నువ్వు అనుకుంటావు కదా ఎందుకండి ఇన్ని సంబంధాలు వచ్చినా ఏరుకోరు ఇదే సంబంధాన్ని ఎంచుకున్నారు అని. నా కూతురుకు వచ్చే మొగుడు కడుపు నిండా అన్నం పెడితే సరిపోదు వసుంధరా, జీవితాంతం కంటికి రెప్పలా చూసుకునే మొగుడు కావాలి. నేను చచ్చేంత వరకు నా కూతుర్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాను. ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు ఏడవకు, ధైర్యంగా ఉండు. ఆకలేస్తుంది, అన్నం పెట్టు. అమ్మాయి భోజనం చేసిందా?
వసుంధరా, పాపకు కావాల్సిన బట్టలన్నీ సర్దేసినట్టే కదా, వీలుంటే నీ బంగారం కూడా పెట్టివు. అమ్మా ఇది పట్టుకో. నన్ను క్షమించు నాన్న. అమ్మా అమ్మాయిగా గెలిచానేమో కానీ నిన్ను అర్థం చేసుకోవడంలో కూతురుగా ఓడిపోయాను నాన్న. నువ్వు నన్ను ప్రేమిస్తే నేను మాత్రం నిన్ను ద్వేషించాను నాన్న. నీ మనసును తెలుసుకోలేకపోయాను. తెలిసేసరికి నేను వెళ్ళిపోతున్నాను కదా. మళ్ళీ నా బాల్యం వెనక్కి వెళ్ళే అవకాశం వస్తే నీ చెయ్యి పట్టుకొని నడవాలని ఉంది నాన్న. ఒక్కసారి నీ వల్ల పడుకోవాలని ఉంది నాన్న. నీతోనే ఉండాలని ఉంది. కానీ కుదరదు కదా. వెళ్ళిపోతున్నాను కదా. నాకు జన్మంటూ ఉంటే నీకు జన్మనివ్వాలని ఉంది నాన్న. అమ్మ జన్మనిస్తే నాన్న ఆ జన్మానికి అర్థం ఇస్తాడని తెలుసుకోలేకపోయాను నాన్న. అమ్మ 9 నెలలు మోస్తే నాన్న చివరి దాకా తన గుండెలపై పెట్టుకొని మోస్తాడని తెలుసుకోలేకపోయాడు నాన్న. నన్ను క్షమించు నాన్న, నన్ను క్షమించు. అమ్మా అమ్మా మన దైవం, మన ధైర్యం నాన్న, మన బలం, మన బలగం నాన్న. మనకు కష్టం అంటే ఏంటో తెలియకుండా ఉండటం కోసం తన కష్టాన్ని మనకు కనపడకుండా దాచేవాడే నాన్న. మన కోసం తన జీవితాన్ని ధారపోసేవాడు, తన కొవ్వొత్తిలా కరిగిపోతూ మనకు వెలుగునిచ్చేవాడు నాన్న. కష్టాల గరడాన్ని కంఠంలో దాచుకున్న పరమశివుడు నాన్న. ఆ నాన్నను అర్థం చేసుకోవాలని కోరుకుంటూ మీ పాఠశాల ఉపాధ్యాయులు ఇలాంటి మోరల్ వాల్యూస్ మేము ఎప్పుడు నేర్పుతూ ఉంటాం. కానీ పేరెంట్స్ కూడా చూడాలి, ఈ హార్ట్ టచింగ్ సీన్ చూడాలని ఈ రోల్ ప్లే ప్రదర్శించడం జరిగింది. థ్యాంక్ యూ.